హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. బెండకాయ చూడండి ఎలా వచ్చింది, ఇలా వచ్చి ఇలా తిరిగింది. మామూలుగా అయితే ఇది ఈ షేప్లోనే వస్తుంది కానీ ఇంకా పెద్దగా రావాలి. పక్కన చూడండి ఇలా తిరుగుతాయి అన్నమాట. ఎలిఫెంట్ టస్క్ కోక్రా ఇవి. ఈ బెండకాయలు హార్వెస్ట్ చేద్దామండి. చూడండి ఇవి ఎంత పొడవు వస్తాయో, 1/2 ఫీట్ ఉన్నాయి. ఇక్కడ ఒక వంకాయ ఉందండి, పింక్ బ్రైట్ బ్రింజాల్. ఇది పేను బంక్ అయితే మొక్కలకి విపరీతంగా పట్టేసిందండి. వంగ మొక్కలకి ఏదో ఒకటి ఆర్గానిక్గా స్ప్రే చేద్దాం అనుకున్నాము, కానీ ఈ లోపల వర్షాలు కంటిన్యూస్గా పడేసరికి ఒక 1 మంత్ పడుతూనే ఉన్నాయి. ఆ పేను బంక్ అంతా పోయిందండి, కానీ అవి పట్టిన కూరగాయలకు మాత్రం వంగిపోయి వచ్చాయి. ఇక్కడ చూడండి బెండకాయలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వస్తున్నాయండి. వర్షానికి సరిగా పోషకాలు అందక వీటికి మొత్తం కొట్టుకుని పోయినట్టున్నాయి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇద్దామన్నా కూడా వర్షం తగ్గట్లేదండి, పడుతూనే ఉంది. మనం ఇచ్చినా కూడా వేస్ట్ అన్నమాట. ఇప్పుడు కూడా జల్లు పడుతూనే ఉందండి. ఇవి కింద వస్తున్నాయండి, కింద కొమ్మలు పెట్టుకొని కిందే వస్తున్నాయి కొన్ని. గుత్తి బీర ఉందండి. క్లో బీన్స్ ఉన్నాయి. ఈ నిలువు పందిరి పైకి ఉంటుందండి, కొంచెం కిందకి కట్టుకొని ఉంటే బాగుండేది. మీరైతే నిలువు పందిరి కట్టుకునేటప్పుడు కొంచెం మీకు అందేలాగా కట్టుకోండి, లేకపోతే కూరగాయలు వచ్చినప్పుడు కొయ్యడం చాలా కష్టం అన్నమాట. క్లో బీన్స్, ఇక్కడ చూడండి ఇంకొన్ని క్లో బీన్స్ ఉన్నాయి. గుత్తి బీర ఉన్నాయండి, కోసుకుందాము. క్లో బీన్స్ ఉన్నాయండి, ఇక్కడ చాలా ఉన్నట్టున్నాయి, అక్కడ కనిపించట్లేదు. అన్ని తీగలు ఒకే దగ్గర వేసుకోకుండా మనము ఒక్కొక్కటి సపరేట్గా అట్లాగా అల్లించుకోవాలండి. ఇలా వేసుకున్నామంటే ఇక్కడ చూడండి అన్నీ కలిసిపోయి ఏ తీగకి ఏ కూరగాయ కాస్తుందో కూడా అర్థం కావట్లేదు. చూడండి ఎన్ని ఉన్నాయో క్లో బీన్స్. ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి పిందెలు. అక్కడ చూడండి గుత్తిబీర ఎక్కడ కాసిందో, పైన కాసిందండి, అసలు కనిపించదు అది చూడకపోతే మనం. వంకాయ అండి, ఇలాచి ప్లాంట్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో వర్షానికి. ఈ ఆకులు కట్ చేస్తుంటేనే మంచి యాలకుల స్మెల్ వస్తుందండి. ఇక్కడ చూడండి దానిమ్మకాయ ఉంది.
గ్రో బ్యాగ్ సైజ్ చిన్నది కాబట్టి అవి ఇంకా పెద్దవండి, ఆ సైజులోనే ఉంటాయి కాబట్టి దానిమ్మకాయ కోసేసాము. ఇక్కడ చూడండి వంకాయ ఉండింది, రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, హైబ్రిడ్ గులాబీ. ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో ఈ మొక్క. సమ్మర్లో అయితే డల్ అయిపోతాయి. చిట్టి రోజాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఈ నాటు గులాబీ మొన్న గుత్తులు గుత్తులుగా పూసాయండి, వర్షానికి అయితే మొత్తం రాలిపోయాయి. మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. మంచి స్మెల్ వస్తుందండి వర్షం పడుతున్నా కానీ. ఇన్సులిన్ ఆకులు ఉన్నాయండి, కొన్ని కోసుకుందాము. చట్నీ పుల్ల పుల్లగా బాగుంటుందండి. డైజెషన్కి మంచిదంటండి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఆకులో. ఇంకా షుగర్, డయాబెటీస్ ఉండే వాళ్ళకి కూడా మంచిది. వామాకుతో బజ్జీలు చేసినాం మొన్న. ఈ ఇన్సులిన్ ఆకుతో చట్నీ చేసుకున్నాము, బాగుండిందండి. ఈ వామాకుతో వచ్చి వామాకు బజ్జీలు చేసుకున్నాము, బాగున్నాయి. ఏది వేస్ట్గా పోదండి, మనం అనుకుంటే ఉపయోగించుకోవచ్చు. ఇది ఎక్కువ తినకుండా కొంచెం తీసుకుంటే అందరికీ మంచిదే. కొంచెం కొంచెం తింటే అందరికీ మంచిదేనండి. ఇది షుగర్ వాళ్ళు ఒక్కటే కాదు, డయాబెటీస్ ఉండే వాళ్ళే తినాల్సిన అవసరం లేదు. ఆ చట్నీ ఎవరైనా తినొచ్చు, ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్కి కూడా మంచిది. కాకపోతే కొంచెం కొంచెం తింటే మంచిది, ఎక్కువ తినకుండా. దొండకాయలు ఉన్నాయండి. ఇక్కడ పచ్చిమిర్చి వర్షానికి అంతా రాలిపోయింది. అందులో నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ కోసుకుంటా ఉంటాను. పచ్చిమిర్చి మనకు ఎక్కువ అవసరం ఉంటుంది కదండి, ప్రతిరోజు మనం ఏదో కర్రీలో వేసుకోవాలి కాబట్టి మేము రోజు కోసేస్తూ ఉంటాము. కాబట్టి మనం హార్వెస్టింగ్ చేసే టైంకి తక్కువ ఉంటాయి అన్నమాట కొన్ని మొక్కలకి. అందులో ఈ వర్షానికి పూత అంతా రాలిపోయి, ఈ వర్షం అయితే అసలు వదలట్లేదండి మాకు నెల్లూరులో. మొత్తం అంతా నిండిపోతున్న, ఇంటి చుట్టూ వాటర్ వచ్చేసాయండి. చూపిస్తాను మీకు. పైన చెరువులు అవన్నీ వాళ్ళు ఆ కట్టలు అవన్నీ నిండిపోతే తెంచేస్తే, అవి వాళ్ళ కట్టలు తెంచేస్తే ఆ వాటర్ అంతా మాకు వచ్చేసిందండి. తిరగడం కూడా కష్టంగా ఉంది కింద అయితే. మాకు ఈ టైంలో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం ఇంకా చాలా ఇబ్బంది అండి, ఆ వాటర్లో వెళ్ళి. సో మనకి మిద్దె తోట ఉంది కాబట్టి సరిపోయింది. ఇలా కూరగాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాము టెర్రస్ మీదకి వచ్చి. ఆ వాటర్లో వెళ్ళాలంటే చాలా కష్టం అండి. చూడండి, ఒక్క కాయ అయినా చూద్దాం ఈ మొక్కకు అనుకుంటే నిండా పూత వచ్చింది, దాన్ని మొత్తం రాలగొట్టేసిందండి వర్షం అయితే. వర్షం వల్ల మొత్తం రాలిపోయిందండి, నిండా పూత వచ్చింది మునగ మొక్కకి. లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఎండిపోతా ఉంది. ఈ వర్షానికి ఫ్లవర్స్ అలా వదిలేసామంటే కూడా పాచిపోతాయండి. ఇక్కడ చూడండి, ఈ బెండ మొక్కకి కాయ వచ్చింది. ఎలిఫెంట్ టాస్క్ ఓక్రా ఉన్నట్టుంది ఇది. ఇంకా మిగిలిన వాటికి రావాలి. పచ్చిమిర్చి ఉన్నాయండి. పచ్చిమిర్చి వచ్చినప్పుడల్లా చట్నీలకి వాటికి కోసుకెళ్ళిపోతూ ఉంటాను నేను. అదే అన్ని చట్నీలు కావాలి కదా. ఈ పూత అంతా రాలిపోయేది, మళ్ళీ పూత వేసేలాక మళ్ళీ వర్షం పట్టుకునేది అట్లా.
ఈ వంగ మొక్కలకి పూత వస్తుందండి, మళ్ళీ పెద్ద వర్షం పడుతుంది, అదంతా రాలిపోతుంది. మళ్ళీ పూత వచ్చే టైంకి మళ్ళీ వర్షం పడుతుంది. స్టార్ ఫ్రూట్ ఉన్నాయి. గుత్తిబీర అండి. వంకాయ అండి, గ్రీన్ లాంగ్ బ్రింజాల్. ఆ మొక్కకి పచ్చిమిర్చి ఉన్నాయి. ఇక్కడ చూడండి, పింక్ బ్రైడ్ బ్రింజాలు ఉన్నాయి. ఇవి చిన్నగా ఉండగానే ముదిరిపోతాయి, ఎందుకంటే ఆ పాట్లో ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదండి. వాటికి ఇప్పుడు మనం న్యూట్రియంట్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. అందుకే కోసేసామండి. పచ్చిమిర్చి పూత కూడా వచ్చింది, మొత్తం రాలిపోతుందండి వర్షానికి. బెండకాయ ఉందండి. మనం వర్షాలు పడి ఆగిన తర్వాత టెర్రస్ మీదకి వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ ఆకులన్నీ రాలిపోయి ఉంటాయండి, ఆ ఆకులన్నీ తీసి చిమ్ముకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి టెర్రస్ని. అంజీర్ అయితే అప్పుడప్పుడు పండుతున్నాయండి, మేము కోసుకొని తింటున్నాము. టేబుల్ లెమన్ ఉన్నాయండి. ఎప్పుడు కాయలు ఉంటాయి నాకు. 2 రోజులకు ఒకసారి కోసుకుంటూనే ఉంటామండి టేబుల్ లెమన్, అయినా వస్తూనే ఉంటాయి. ఇలాంటి మొక్క ఒకటి ఉంటే చాలండి టెర్రస్ మీద. ఒక పక్క మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఇంకొక వైపు చూడండి పూత వస్తూ ఉంటుంది, కాయలు వస్తాయి. నిలబడిపోతాయి, వచ్చిన పూత అంతా పూత అంతా ఇలా కాయలుగా మారిపోతూ ఉంటుందండి. ఇటు చూడు, చిన్న చిన్న పిందెలు. చూడండి, మనం పులిహోర చేసుకోవచ్చు, దేవుడి సామాన్ కడుక్కోవచ్చు. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదండి, మనకి ఇమ్యూనిటీకి కూడా చాలా మంచిది. మన ఇమ్యూనిటీని పెంచుతుందన్నమాట. కడుపులో ఏమన్నా బాగాలేకుంటే ఇది పిండుకొని తాగేస్తాం వాటర్లో కలుపుకొని. డైజెషన్ కానప్పుడు కూడా మనం నిమ్మరసం తాగితే త్వరగా అరుగుతుంది అంటారు కదండి. పెద్దది వచ్చింది, ఉండిస్తే ఈ సైజు వచ్చేటట్టున్నాయి. వంకాయలు ఉన్నాయండి. వంకాయలు మళ్ళీ పూత వచ్చి కాయలు రావడానికి వర్షం అసలు రానివ్వట్లేదండి. పూత వచ్చి మొత్తం రాలిపోతుంది. ఇప్పుడు వంకాయలు చాలా తగ్గిపోయాయి టెర్రస్ మీద. కానీ ఇక్కడ చూడండి, పెన్నాడు బ్రింజాలు ఎలాగో వర్షానికి తప్పించుకుని మొత్తానికి పిందెలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వస్తున్నాయి. పచ్చిమిర్చి చూడండి, పూత ఎంత బాగా వస్తుందో. ఇవి ఇలా కాయలుగా మారే టైంకి రాలిపోతుంది అనమాట వర్షానికి. చూడండి, బుడ్డ వంకాయలు. ఇక్కడ చూడండి, పెద్ద అవ్వాలి కొంచెము. ఈ మొక్కకి పచ్చిమిర్చి ఉన్నాయండి. పచ్చిమిర్చి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. పుదీనా ఉందండి, కొంచెం కోసుకున్నాము.
ఇది సరిపోతుందండి. లెమన్ గ్రాస్ కోసుకుందాం కొంచెము. మంచి స్మెల్ వచ్చే గడ్డి. గోంగూర చూడండి ఎంత బాగా వచ్చేసిందో. గోంగూర హార్వెస్ట్ చేద్దామండి. తెల్ల గోంగూర ఇది. కింద ఉన్నాయి చిన్న చిన్న మొలకలు, అవి పైకి వస్తాయి. ఎర్ర గోంగూర కూడా ఉందండి. ఇది చిట్టు చిట్టుగా ముదురుగా ఉంది. ఇది చూసేదానికి అట్టుంది కదా, ఇది ముదురు ఉంది. ఇవి చిన్న టబ్లో ఎక్కువ వేసాం కాబట్టి ఆకులు చిన్నగానే వస్తాయండి. అందులో ఒకటే వర్షాలు పడుతూనే ఉన్నాయి అందులో ఆకుండా. వస్తాయి, కొన్ని వచ్చేస్తాయి మొలకలు. ఇలా కట్ చేసాం కదండి, ఇవి మళ్ళీ ఆకులు వస్తాయి. సూర్యముఖి పచ్చిమిర్చి ఉన్నాయండి. ఇవి లోపల ఉన్నాయి, పైకి అయితే అసలు కనిపించట్లేదు. లోపల చాలా ఉన్నాయండి. ఉన్నాయి, కారం బాగుంటాయి. కనిపించకుండా ఉంటాయి. లోపల ఉన్నాయండి ఇవి. ఇక్కడ చూడండి. నూరు వరహాలు ఉన్నాయండి. ఫ్లవర్స్ కోసుకున్నాము దేవుడికి. ఒక 10 రకాల ఫ్లవర్స్ వేసుకుంటే ఏదో ఒక ఫ్లవర్ మనకు ఉంటుందండి ప్రతిరోజు. ఒక్కసారి ఇలా చూడండి, మా ఇంటి చుట్టూ వాటర్ ఎలా వచ్చేసాయో. వర్షాలు బాగా పడుతున్నాయండి, విపరీతంగా పడుతున్నాయి, అసలు తగ్గట్లేదు. వర్షాలు తగ్గితేనే ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుందండి. ఇటువైపు చూడండి, ఇటువైపు కూడా రోడ్డు పైన అంతా వాటర్ వచ్చేసింది. ఒక 2 వీక్స్ నుంచి ఇలాగే ఉందండి. మళ్ళీ భారీ వర్షాలు పడుతున్నాయి. 2 వీక్స్ కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయండి. ఆ తర్వాత ఒక 5 డేస్ గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ 27th నుంచి స్టార్ట్ అయిందండి. మిద్దె తోట ఉంది కాబట్టి మనకి ఏదో ఒక వెజిటబుల్ ఉంటూనే ఉంటుందండి. కూరగాయల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పోయిందండి. ఇక్కడ చూడండి, ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు. ఇన్సులిన్ ఆకులు కోసామండి, గుత్తిబీర కోసాము, పుదీనా అండి, వంకాయలు కోసాము, బెండకాయలు చూడండి, ఎలిఫెంట్ టస్క్ ఓక్రా చాలా పొడవు ఉంటాయి అవి, రోజ్ ఫ్లవర్స్ కోసాము. ఇక్కడ చూడండి, నూరు వరహాలు కోసాము దేవుడికి. ఇవి వచ్చి తెల్ల గోంగూర అండి, ఇది ఎర్ర గోంగూర. టేబుల్ లెమన్ కోసాము, దానిమ్మకాయ, ఇంకా దొండకాయలు కోసాము. స్టార్ ఫ్రూట్ అండి, క్లో బీన్స్ చూడండి ఎన్ని వచ్చాయో. సేమ్ ఇవి లవంగాలు ఉన్నట్టే ఉన్నాయండి. మనం కర్రీ చేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మసాలా కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూడండి,
లెమన్ గ్రాస్ కోసాము, ఇలాచీ లీవ్స్ అండి, పచ్చిమిర్చి కోసాము. ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు. మన మార్కెట్లో కూడా ఇన్ని వెరైటీస్ మనకి దొరకవండి. ఈ క్లో బీన్స్, ఇంకా గుత్తిబీర, ఎలిఫెంట్ టస్క్, ఓక్రా ఇవైతే నేను నెల్లూరు మార్కెట్లో ఎప్పుడు చూడలేదండి. ఇవన్నీ దేశీ వెజిటబుల్స్ అండి. మనం టెర్రస్ మీద ఎన్ని రకాలు పండించుకోవచ్చో చూడండి, అది ఆర్గానిక్గా. వర్షాలు పడేటప్పుడు కూడా మనం మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన టెర్రస్ మీద కూరగాయలు హార్వెస్ట్ చేసి కర్రీ చేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.